ఈ నెల 17న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. అయితే ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఉప్పుతో ఈ విధంగా చేస్తే చాలండి, అప్పులు తీరి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు. అలానే కాకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. మనకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో ఏంటంటే ఇప్పుడు చెప్పే చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఉప్పు మనకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఉప్పు నకారాత్మక శక్తులు ఉంటాయి కదా, వాటి నుంచి ఏంటంటే కనుక బయటపడేసేలాగా చేస్తుందన్నమాట. అందుకే అమావాస్య రోజు ఉప్పుతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఉప్పు ఏంటంటే కనుకనండి ఈ విధంగా మనం కొని తెచ్చుకున్న తర్వాత, అంటే నార్మల్గా మనకు ఈ యొక్క ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం రోజు అమావాస్య వస్తుంది. అయితే శుక్ర అమావాస్య కదా, అత్యంత పవర్ఫుల్ అమావాస్య అనమాట. చాలా పవర్ని కలిగి ఉండే అమావాస్య. కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఒక 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఉప్పుని తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత వెంటనే ఆ ఉప్పుని ఏంటంటే కనుక ఉపయోగించుకోకూడదు. కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత వాడుకోవాలండి. అంటే పరిహారాలు చేసుకోండి, ఉప్పుని వంటల్లో వాడుకోండి, ఇంకా మీ ఇష్టం అనమాట. కానీ అమావాస్య రోజు అయితే ఉప్పు కొంటే చాలా మంచిది. ఆ ఉప్పుతోనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకనే ఉప్పుని కొన్నింటికి తెచ్చుకోండి. ఇంకా ఈ రోజు ఏంటంటే కనుక ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఏ పనులను చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, పూర్తిగా వీడియోని చూడండి. ఆ తర్వాత ఏంటంటే కనుక శుక్రమావాస కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అమావాస్య అంటే మనకి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. భూమిపైన ఏంటంటే కనుక ఎన్నో దుష్టశక్తులండి ప్రవేశిస్తూ ఉంటాయి, అంటే సంచరిస్తూ ఉంటాయన్నమాట, తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటి వల్ల ఏంటంటే కనుక కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉన్న కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయన్నమాట. అందుకే మీరు ఇలా ఆ రోజు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి, ఇంట్లో ధూపం వేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు శుచిగా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంట్లో లక్ష్మీ పూజ చేయండి. శుక్రవారం అమావాస్య వస్తే దాన్ని శుక్రమావాస్య అంటారన్నారు కదండి. అలానే కాకుండా ఆ రోజు నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తే ఆ తల్లి ఏంటంటే కనుక మన ఇంటిని వీడదండి, మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు ఐశ్వర్యం ఇస్తుంది, అభివృద్ధినిస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. అందుకే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా అండి ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి, అమ్మవారిని పూజించండి. చాలామంది అమావాస్య రోజు తలస్నానం చేయరు, కానీ తలస్నానం చేయాలి, చేస్తే మంచిది. ఇంకా 2 పూటలు చేస్తే మంచిది, కానీ కుదరకపోతే 1 పూట చేసినా సరిపోతుందన్నమాట. అమావాస్య రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది బండ గుర్తుపెట్టుకోండి, స్నానం చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు రాళ్ళు, అంటే ఒక 1 స్పూన్ ఉప్పు రాళ్ళు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దరిద్రం పోతుంది. చిటికెడు పసుపుని వేసుకుని నీళ్ళల్లో స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందన్నమాట. ఇలా స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించండి. అమావాస్య రోజు కొంతమంది దీపమే పెట్టారు, కానీ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, బయటికి ఏంటంటే కనుక వెళ్ళకుండా ఇంట్లోనే తిష్ట వేస్తుందన్నమాట. అందుకే అమ్మవారిని పూజించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఉప్పుతో ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. అయితే ఉప్పు ఏంటంటే కనుక అప్పుని తీర్చడంతో పాటు మన యొక్క లైఫ్లో ధనద్వారాలు ఉంటాయి కదా, అవి మూసుకుపోయి ఉంటాయి. ధనం అనేది రాదు, ఎంత కష్టపడ్డా ఎంత ఇబ్బంది పడ్డా ఏం చేసినా కానీ డబ్బు అనేది రానే రాదు. మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక డబ్బు ఏంటంటే కనుక రాక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా చక్కగా పనిచేసే పరిహారం. ముందుగా ఏంటంటే కనుక మీరు కుబేరులు అవ్వటానికి పరిహారం చేసుకోండి, ధనం రావటానికి, అప్పు తీరటానికి పరిహారం. ఒక బౌల్ తీసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే కనుక గాజు బౌల్ కానీ మట్టి పాత్ర కానీ ఏది ఉంటే అది తీసుకోండి. అలా తీసుకుని ఒక గుప్పెడంత ఉప్పు పోయండి. పోసిన తర్వాత 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, ఒక 3 లవంగాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక జీడి గింజలు ఉంటే 2 పెట్టండి. జీడి గింజలు లేకపోతే నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి చిటికెడు 2 సార్లు పోయండి. అంటే ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి. మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత, ఈ పరిహారం పగటిపూట చేసే పరిహారం కాదు, అంటే ఉదయం పూట చేసుకునేది కాదనమాట. రాత్రి అంటే సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత, 6 గంటలు కంప్లీట్గా అయిపోయిన తర్వాత రాత్రి సమయాలలో చేయండి. రాత్రి 12 ఏంటంటే కనుక శుక్ర అమావాస్య రోజున ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ జీవితం అనేది మారిపోతుందన్నమాట. అందుకే ఇలా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బౌల్ తీసుకొని ఉప్పుని పోసి 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 3 లవంగాలు. ఆ తర్వాత ఏంటంటే కనుక మనము ఇలా 3 అంటే లవంగాలు పెట్టిన తర్వాత జీడి గింజలు కొంతమంది దగ్గర ఉండవు. జీడి గింజలు ఉంటే జీడి గింజలు 2 పెట్టండి. జీడి గింజలు లేకపోతే నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు ఉంటే చిటికెడు వేసుకోండి. ఈ 2 లేవంటే కనుక లవంగాలు పెట్టి వదిలేయండి, సరిపోతుంది. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఎలా సంకల్పం చెప్పాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, మాకు అప్పులు తీరాలి, అప్పుల కుబిలో నుంచి మేము బయటపడాలి, డబ్బు కావాలి, ధనం రావాలి, 4 దిక్కుల నుంచి కూడా
కూడా డబ్బు ఆకర్షించాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ పాత్ర మనం అంతా కూడా పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ వస్తువులు అలా పెట్టేసి మీ పూజ గదిలో కానీ మీ వంటగదిలో కానీ లేదంటే కనుక ఎవ్వరికి కనిపించకుండా ఒక ప్రదేశం, ఏ ప్రదేశమైనా సరే మీ ఇంట్లోనే పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఏంటంటే రాత్రంతా వదిలేయండి. దాని మీద మూతలు పెట్టడం కానీ దాని మీద కప్పి పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యకండి. ఎందుకంటే కొంతమందికి భయం ఉంటుంది కదండి, ఎవరైనా సడన్గా వస్తే చూస్తారేమో అని భయపడుతూ ఉంటారు. కానీ మీరేంటంటే పెట్టడమే రహస్యంగా పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది కదండి, ఇంకా మనం అందులో భయపడాల్సిన అవసరమే లేదనమాట. ఇలా పెట్టి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని తెల్లారిన తర్వాత తీసేసి ఒక కవర్లో పోసేసి అదంతా కూడా అండి ఒక చెట్టు మొదట్లో ఏదైనా సరే మీ ఇంటికి దూరంగా అండి ఆ ఉప్పుని దూరంగా పడేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పారే నీళ్ళు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళండి. ఇలా కాలువలు కుంటలు చెరువులు అంటాం కదా మనకు, అక్కడికి తీసుకెళ్ళి కూడా మనం పడేయొచ్చు అనమాట. ఇలా ఈ విధంగా చేయటం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక గుర్తు పెట్టుకోండి. ఇంటి పరంగా బాగుంటుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, మన జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా మనకు మంచి మేలు కూడా చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందని మనకు అంటే ఇలా పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. ఏదైనా సరేనండి, నమ్మి చేసుకుంటే ఫలితం రాదని అసలు ఎక్కడ కూడా ఉండదండి, ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఉంటుందన్నమాట. అందుకే మీరు నమ్మకంతో చేయండి. ఇటు అప్పు తీరుతుంది. అప్పు ఎలా తీరుతుందంటే కనుక మెల్లిమెల్లిగా మనం అప్పును తీర్చుకుంటాం. రావాల్సిన డబ్బు రావటం కానీ, స్టక్ అయిపోయిన డబ్బు రావటం కానీ, చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, అంటే లక్ష్మీదేవి ఇక్కడ ఏం చేస్తుందంటే కనుక ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి ఒక బలం రూపంలో అనుగ్రహణిస్తుంది, ఒక డబ్బు రూపంలో అనుగ్రహిస్తుంది, ఒక వస్తువు వాహన రూపంలో కూడా మనకు ఏంటంటే కనుక అనుగ్రహాన్నిస్తుంది. డబ్బు రూపంలోనే మనకి ఏంటంటే కనుక అనుగ్రహాన్నిస్తుందని ఏ శాస్త్రంలో లేదు. ఆ తల్లి ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మనకి ఏ విధంగానైనా సరేనండి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఏంటంటే కనుక ఉండే అంటే కఠినమైన కష్టాలు, మనం చాలా బాధపడుతుంటాం కదా, అలాంటి కష్టాల నుంచి మనని బయటపడిస్తుంది అనమాట. ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా పాటించండి. ఉప్పే కదా అనుకోకండి, ఆ ఉప్పు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మానవ జీవితాన్ని మార్చడానికి, మానవ జీవితంలో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తీసి పడేయడానికి ఉప్పు ఏంటంటే కనుక అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా చక్కగా మనకు సిద్ధిస్తాయి అనమాట. ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఉప్పు పరిహారం అనేది చేసుకోండి పరిపూర్ణ నమ్మకంతో. చూడండి ఫలితం ఎలా రాదో మీరే చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, అంతలా మీకు ఏంటంటే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారం చెయ్యండి. ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక ఉప్పుతో దిష్టి తీసుకున్నా మనకు మంచి ఫలితం వస్తుంది. అంటే ఉప్పు ఏంటంటే పవిత్రమైనదని మనం చెప్పాం కదా, అయితే ఉప్పుతో ఏ విధంగా దిష్టి తీయాలంటే కనుక మనం ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని, ఇది మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన అమ్మలు కూడా ఇప్పటికి కూడా చేస్తారండి. చాలామంది కూడా తెలుసుండే పరిహారమే. ఇందులో మనం ఏంటంటే కనుక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎడమ చేతిలో మనం ఏంటంటే కనుక కొద్దిగంత ఉప్పు తీసుకొని ఆ ఉప్పుతో ఏంటంటే కనుక చక్కగా దిగదూర్చడం కానీ, దిష్టి తీయటం కానీ, అలానే కాకుండా తల చుట్టూ 11 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక సింకులో పోసి నీళ్లు పోయటం కానీ, లేదంటే కనుక దూరంగా పడేయటం కానీ చేస్తే ఏమవుతుందంటే విత్ ఇన్ సెకండ్స్లో ఫలితం వస్తుందండి. సెకండ్స్లో ఏంటంటే కనుక మనం ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతామన్నమాట. అందుకే ఉప్పుతో దిష్టి తీసుకోండి. పెద్దవారికైనా సరే ఉప్పుతో దిష్టి తీయండి, పిల్లలకైనా ఉప్పుతో దిష్టి తీయండి. అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఇంకా మంచిదనమాట, ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే ఉప్పుతో దిష్టి తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుక ఫలితం పొందండి. మీ మీద ఉండే నెగిటివ్ మొత్తాన్ని తొలగించుకోండి. మీకు ఏంటంటే కనుక ఒకవేళ కను దిష్టి ఉందనుకోండి, ఆ దిష్టి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటపడండి. చాలా చాలా పవిత్రమైన పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఉప్పుతో చేసుకునే పరిహారాలు ఏంటంటే కనుక 99% మనకు సిద్ధిస్తాయి. ఇంకా మనం ఎలాంటి ఇంకా సందేహాలు డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఇంకా ఉప్పుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి వస్తుందిలే ఫలితం అనుకొని ఇంకా కళ్ళు మూసుకొని చేసేయొచ్చు అనమాట. కావున మీరేంటంటే కనుక ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక ఉప్పు పరిహారం చేయండి. ఇంటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీయొచ్చండి. చాలామంది కూడా తీస్తారు. చాలామంది కూడా ఏంటంటే కనుక ఇంటికి ఉప్పుతో దిష్టి తీస్తారు అమావాస్య రోజు. ఇలా దిష్టి తీసేసి పడేసి గుమ్మడికాయని తెచ్చి దానికి మొత్తం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మడికాయని అమావాస్య రోజు అంటే వేలాడదీస్తారనమాట. అలా వేలాడదీసుకుంటే ఏమవుతుందంటే నరకన్ను, నరదిష్టి ఉంటుంది కదా, చెడు దిష్టి, అది మన ఇంటి మీద పడకుండా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీకు తగ్గట్టుగా ఏంటంటే కనుక మీ వీలుని బట్టి మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. ఈ విధంగా కూడా చేసేసి ఏంటంటే చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. అలా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి ఏంటంటే కనుక అనుగ్రహించి మీ జీవితాన్ని మార్చి మీ సమస్యలన్నీ పోగొట్టి మిమ్మల్ని కుబేరులాగా చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి.